బలమైన నాయకుడు కావాలి అంటే దానికి బలమైన మీడియా అండ కావాలి. అలా ఉంటేనే జనం నోళ్లలో నానుతారు. దీనిని నరేంద్ర మోదీ నిరూపిస్తే కేసీఆర్ 10 ఏళ్ల కాలంలో చేసి చూపించారు. ఇక చంద్రబాబు లాంటి నాయకుడికి మొదటి నుంచి ఓ వర్గం మీడియా అండ ఉండనే ఉంది. అందువల్లే ఆయన అధికారానికి దూరమైనప్పటికీ జనం నోళ్లలో నానుతున్నారు. ఇక తెలంగాణ విషయానికి వస్తే ప్రస్తుతం ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి కొనసాగుతున్నారు. ఇటీవల ఎన్నికల్లో ఆయన బలమైన కేసీఆర్ పార్టీ మీద విజయం సాధించారు. గొప్ప మెజారిటీ కాకపోయినప్పటికీ కేసీఆర్ లాంటి రాజకీయ చాణక్యుడిపై విజయం సాధించడం అంటే మామూలు విషయం కాదు. అది కూడా తెలంగాణ సెంటిమెంట్ బలంగా ఉన్నప్పటికీ జనాలను తన వైపు మళ్లించుకోవడంలో రేవంత్ రెడ్డి విజయవంతమయ్యారు. అయితే దీని వెనక ఒక బలమైన మీడియా, మరీ ముఖ్యంగా ఓ వర్గం మీడియా కీలక పాత్ర పోషించింది. అందువల్లే రేవంత్ రెడ్డి జనాలకు ఈజీగా కనెక్ట్ కాగలిగారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఆయన అదే తీరు కొనసాగిస్తున్నారు. అయితే ఇందులో రకరకాల విమర్శలు వినిపించినప్పటికీ రేవంత్ రెడ్డి తన దారిలో తను వెళుతున్నారు. ముఖ్యమంత్రి కాకముందు ఎన్నికల సమయంలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ చేసిన ఇంటర్వ్యూలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలి ఇంటర్వ్యూ మీకే ఇస్తానని రాధాకృష్ణకు మాట ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం రేవంత్ రాధాకృష్ణ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆ ఇంటర్వ్యూ ద్వారా పలు సంకేతాలు అటు జాతీయ స్థాయి నాయకులకు, ఇటు రాష్ట్ర స్థాయి నాయకులకు పంపారు. అనంతరం తన పాలనలో తను బిజీగా ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికల ముందు, అది కూడా నరేంద్ర మోదీ తెలంగాణలో పర్యటిస్తున్న వేళ రేవంత్ రెడ్డి అనూహ్యంగా రామోజీఫిలిం సిటీకి వెళ్లారు. అత్యంత రహస్యంగా జరిగిన ఈ పర్యటనకు సంబంధించి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ చెక్కలు కొడుతున్నాయి. వాస్తవానికి ఈ మధ్య రామోజీరావు ఆరోగ్య పరిస్థితి బాగాలేదు. ఆయన మానసపుత్రిక మార్గదర్శి పరిస్థితి ఏమాత్రం బాగోలేదు. అప్పట్లో మార్గదర్శి కేసు విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంప్లీట్ కాలేదు. అరెస్టు చేద్దామని చెప్పినప్పటికీ వద్దు, ఆయనకు క్యాన్సర్, అరెస్టు చేయడం కుదరదని కేసీఆర్ జగన్ను అడ్డుకున్నారట. ఇక ఇప్పుడు ఆ మార్గదర్శి కేసులో రేవంత్ రెడ్డి ఇంప్లీడ్ అయ్యే అవకాశం లేదు. ఇంప్లీడ్ అయ్యే అవకాశం దక్కినా దానికి రేవంత్ ఒప్పుకోరు. ఎందుకంటే ఎన్నికల సమయంలో ఈనాడు తనకు ఏ స్థాయిలో సపోర్ట్ చేసిందో మర్చిపోయే రకం కాదు అతడు. అలా కృతజ్ఞత చెప్పడానికో, పార్లమెంట్ ఎన్నికల్లో సహకరించారని కోరడానికో, మరి ఇంకేం కారణమో తెలియదు గానీ రేవంత్ రెడ్డి రామోజీరావు దగ్గరికి వచ్చాడు. సహజంగానే తన వద్దకు ఎవరైనా వస్తే కనకపు సింహాసనంలో కూర్చుని వచ్చిన అతిథిని ఎదురుగా కూర్చోబెడతాడు రామోజీరావు. కానీ ఈసారి అలాంటి సీన్ కనిపించలేదు. కనకపు సింహాసనంలో అటు రేవంత్, ఇటు కిరణ్ కూర్చుని ఉండగా మధ్యలో ఒక మామూలు కుర్చీలో రామోజీరావు ఆసీనుడయ్యాడు. ఎప్పుడూ నీట్ షేవ్తో కనిపించే రామోజీరావు కొంచెం గడ్డం, కొంచెం మీసాలతో దర్శనమిచ్చారు. ఇంతకీ వారి మధ్య ఏం చర్చ జరిగి ఉంటుంది, దేని గురించి మాట్లాడుకుని ఉంటారు, ఇవన్నీ రామోజీరావు చెప్పాడు. రేవంత్ రెడ్డి విప్పడు. ఎలాగో మర్యాదపూర్వక భేటీ అని రేపొద్దున ఈనాడు రాస్తుంది. ఆంధ్రజ్యోతి కూడా అవసరం కాబట్టి వచ్చేస్తుంది. నమస్తే తెలంగాణకు ఇష్టం లేని విషయం. అయితే దీని వెనక ఏమైనా లొసుగులు ఉంటే మాత్రం జగన్ పత్రికలో చూడొచ్చు. అయినా ఊరికనే రారు మహానుభావులు అన్నట్టు ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఒక పత్రికా అధిపతిని కలవడం అంటే దాని వెనక ఎన్నో ఉంటాయి అన్నట్టు త్వరలో రేవంత్ రెడ్డి TV5 బిఆర్ నాయుడును కూడా కలుస్తాడని ప్రచారం జరుగుతోంది. అంటే చంద్రబాబు అనుకూల మీడియాను మొత్తం తనకు అనుకూలంగా మార్చుకునే పనిలో రేవంత్ పడ్డాడా ఏంటి? అలాంటప్పుడు TV9, NTV ఏం పాపం చేశాయి?